ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో తాగిన జ్యూస్ కారణంగా ఇలా అయిందంటారా? ఆ జ్యూస్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇందాక మావయ్య నాకు జ్యూస్ తీసుకొస్తానని చెప్పాడండి, కానీ నేను తాగలేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. అహల్య కడుపులోని పిండం కరిగించడం కోసం జ్యూస్లో విషం కలిపించావు, కానీ ఆ జ్యూస్ వేరే వాడు వచ్చి తాగేసి వెళ్ళిపోయాడు. అలా ఎలా తాగాడు? మన టైం బాలేక తాగాడు మేడం. అది తాగి వాడి గొంతు కూడా పోయింది. టైం బాగోలేంది వాడికి కాదు, మీకు. చెప్పిన చిన్న పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. చూడండి అమ్ని గారు, మీరేదో ₹1,00,00,000 డబ్బులు ఇస్తారనో లేకపోతే మీ బిజినెస్ లో వాటా ఇస్తారనో మేము ఈ పని చేయలేదు. అహల్యని దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడం మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. మరప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసి దాన్ని లేపేయాలి కదా. మిస్ అయిందని ఎందుకు సాకు చెప్తున్నావు? ఈ రోజు అది మిస్ అయిండొచ్చు, కానీ డెలివరీ లోపు దాన్ని అస్సలు మిస్ చేయం. ముందు దాని కడుపులో బిడ్డని, తర్వాత దాన్ని లేపేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. డెలివరీ అయ్యేలోపు అనుకున్న పని పూర్తవ్వాలి. అప్పుడే అదితికి గౌతమ్కి పెళ్ళవుతుంది, ఆస్తి మీ చేతికొస్తుంది. ఆలోచించుకోండి.